హాయ్ అండి, నేను చిన్నిని. మీకు ఈజీగా పప్పు మామిడికాయ ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తా. కావాల్సినవి ఏంటంటే పోపు దినుసులన్నీ ఇందులో పెట్టుకున్నాను. కొంచెం కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అదేమో కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు. సరేనా. మామిడికాయ ముక్కలు నేను స్టోర్ చేసి పెట్టుకున్నానండి. సీజన్ అప్పుడు దొరుకుతాయి కదా, దొరికినప్పుడు తీసుకుని నేను స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ తిరుగుమాత దినుసులు కుక్కర్లో వేసేసుకోండి. కుక్కర్లో వేసేసుకొని ఈజీగా అయిపోతుంది అన్నమాట. మీకు పొద్దున్నే తొందరగా పని వర్క్ ఉన్న వాళ్ళు ఈజీగా చేసుకునేటట్టు చూపిస్తున్నాను. చూడండి, ఈజీగా అయిపోతుంది. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే తిరుగుమాత కాలిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మామిడికాయ ముక్కలు వేసేసుకోండి. వేసేసుకుని అన్నీ వేసేద్దాం. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, కొంచెం కొత్తిమీర కొద్దిగా ఎక్కువే పెట్టుకున్నాను బాగుంటుందని. ఇప్పుడు ఈ పప్పు కూడా, కందిపప్పు కూడా నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి. దీన్ని ఒక్కసారి కదిలిచ్చేసుకుని అంతా కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతుంది, తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. నేను మళ్ళీ కుక్కర్ 2 విజిల్స్ వచ్చినాక నేను మీకు మళ్ళీ కర్రీ అయిపోయినాక తీసి చూపిస్తా. చూడండి, మీరే వావ్ అంటారు. సరేనా. చూడండి, 2 విజిల్స్ వచ్చినాయి అంతే. పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది. కందిపప్పు మామిడికాయ 2 విజిల్స్ తోటి పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో కుక్కర్లో వేసుకుంటే. నేను అన్నీ కలిపేసి పెట్టుకున్న తిరుగుమాత కూడా వేసేసుకున్నా. ఇవాళ తిరుగుమాత కూడా వేసేసుకుని కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి మీ ముందే కదా మూత పెట్టాను. 2 విజిల్స్ వచ్చినాయి, అయిపోయింది, ఫినిష్. ఇలానే ఈజీగా అయిపోయేటట్టు చేసుకోండి పని. ఈజీగా తొందరగా ఎలా అవుతుందో ఆలోచించుకోండి, చేసుకోండి. సరేనా. నాకు అసలు ఇవాళ వంట చేసినట్టే అనిపించలేదు. మీకు ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.